అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ముఖ్యంగా ఈ జూన్ 16వ తారీఖున అనగా సోమవారం నాడు ఈరోజు వీరి యొక్క జీవితంలో ఒక వార్త రాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ వార్త ఏమిటి, అసలు ఆ వార్త వీరికి ఏ విధమైనటువంటి వార్త వచ్చే అవకాశం ఉన్నది, ఆ వార్త వల్ల వీరికి ఏమైనా మంచి చెడులు ఏమైనా ఉన్నాయా అనే పూర్తి అంశాలపైన మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సింహరాశి వారు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు ఉత్తర నక్షత్రం 1వ పాదంలో మాత్రమే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకి అయితే వస్తారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు ఏదైనా కానీ ఉండాలి, ఆ పేరు ప్రఖ్యాతలలో ఒక మంచి స్థిరత్వంగా ఉండాలి అని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. మీరు ఎప్పుడు కూడా ఏ విషయాలనైనా సరే చాలా జాగ్రత్తగా స్వయం శక్తితో వీరైతే చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. అయితే వీరికి ఆర్థిక పునఃసంరక్షణ చేయడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. అలాగే చిన్న చిన్న ప్రేమ భావాలను కూడా చాలా వరకు కూడా గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళలోని సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చాలా ముందుండి చేసే అంత వ్యక్తిత్వం కలవారు ఈ యొక్క సింహరాశి వారు. అయితే వీరి యొక్క జీవితంలో మొట్టమొదటి దగ్గర నుంచి కూడా వీరికి ఊహించనిటువంటి పనులే కానీ జరిగేటువంటి పనులే కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క సమయంలో అనూహ్యంగా జరుగుతూ ఉన్నాయి. అందువలన వీరికి సింహరాశి వారికి ఈ జూన్ 16వ తారీఖున సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి వచ్చేటువంటి వార్తలు సింహరాశి వారికి ఏదైనా కానీ పంపిణీలలో ఏదైనా ప్రత్యక్షమైనటువంటి వార్త వచ్చిన కాల పరిమితి వీరి యొక్క జీవితంలో కొన్ని విషయాలు అయితే కొన్ని ప్రత్యేకంగా అయితే జరుగుతాయి. అందులో ముఖ్యంగా ఈరోజు వీరి యొక్క ఆర్థిక పురోగతి చేసేటువంటి పనులు చేయబోయేటువంటి పనులలో ప్రముఖంగా నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అందువలన వీరికి ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు అయితే మాత్రం ఆర్థిక ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో సంరక్షించుకోవడం అయితే జరుగుతుంది. ఏదైతే గతంలో ఏదైతే కొంచెం ప్రణాళికలు వేసుకున్నారో అలాంటి ప్రణాళికలు కూడా ఈ రోజున కొంచెం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సృజనాత్మకతతో చాలా ముందుకు సాగడం అయితే ఈరోజు జరుగుతుంది. గతంలో వీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో, ఏ పెట్టుబడులు పెట్టాలైతే వీరు ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారో అలాంటి విషయంలో కూడా ఈరోజు వీరికి చాలా అద్భుతంగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరికి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రేమ సంబంధాలలో కూడా వీరి ప్రమేయం లేకుండానే వీరికి కొద్దిగా ఒక న్యూస్లు అయితే కూడా కొంచెం వచ్చే అవకాశం అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు వీరికి చాలా సృజనాత్మకంగా సాగుతుంది. వర్కింగ్ మైండ్లోనే వీరు చాలా వరకు ఉంటారు. ఈరోజు అంతా వర్క్ బిజీలో ఉంటారు. ఆ వర్క్ బిజీ వలన వీరికి చాలా వరకు కూడా శక్తి పెరుగుతుంది. ఆ శక్తిలో వీరు ఊహించని విధానంగా కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా వీరి యొక్క ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్లు పై అధికారుల దగ్గర నుంచే కానీ లేదా చేసేటువంటి వర్క్లో కానీ వీరికంటూ ఒక ప్రత్యేకంగా కొంచెం ముందుకు వచ్చే అవకాశం అయితే వీరికి ఎక్కువగా ఉంది. నిర్వహణ శక్తి అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబ ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఈరోజు కొంచెం చిన్న ఒత్తిడులు ఏర్పడవచ్చు. అందువల్ల ఈరోజు వీరికి చాలా మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా వీరు చాలా బలంగా ఉన్నాయి. అందువలన ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా కానీ వ్యాపార సంబంధాలలో కూడా చిన్న వ్యతిరేకాలు కూడా ఈరోజు కొంచెం వచ్చే అవకాశాలు అయితే గతంలో మీరు వ్యాపారంలో బ్రహ్మాండంగా సాగుతుంది అనుకున్న పనులు కూడా గబుక్కున బ్రేక్ పడిపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయంలో కొంచెం ఈరోజు ఉంటే మంచిది. ఈ జూన్ 16న సూర్యుడు చంద్రుడు సింహరాశిలో ఉండడంతో ఆర్థిక అంశాలు చాలా సానుకూలంగా ఉండవచ్చు. వీరికి జాతకరేఖలో కానీ ప్రతి విషయంలో కూడా వీరికంటూ ప్రత్యేకతమైనటువంటి విషయాలు ఉండడం మంచిది. వీరికి వాహన ప్రమాదాలు కానీ
పెద్ద వ్యాపారాల ఒప్పందం కానీ ప్రఖ్యాత వ్యక్తి వ్యాఖ్యలు తదితరులకు ఏమైనా వీరికి జరిగే అవకాశాలు కూడా కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు చాలా వరకు కూడా చూస్తున్నట్లయితే వీరి యొక్క జాతక రేఖలో వీరికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈరోజుకి ఏ వృత్తులలో వీరికి అభివృద్ధికరంగా ఉంటుందని మనం చూస్తే సాధారణంగా వీరికైతే వ్యక్తిగతంగా చాలా వరకు కూడా వీరి విషయంలో చాలా అనుకూలంగానైతే ఉంటుంది. అలాగే వీరి యొక్క పనులలో కూడా అనుకున్న పనులు కూడా ఎప్పుడైనా సరే నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల చాలా వివరంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక అలాగే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ జూన్ నెల 16వ తారీఖున వీరి యొక్క జీవితంలోనే ఈరోజు జరిగేటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా కొన్ని ఏ విధంగా ఉంటాయో అనేది మనం చూసుకుంటే ఈరోజు కొంచెం పిల్లల విషయంలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొత్తగా వృత్తిపరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు కూడా చాలా అనుకూలంగా ఉండే సమయం ఉంటుంది. హైయర్ మేనేజ్మెంట్ లేదా ముఖ్యమైన వ్యక్తుల నుంచి కొంచెం ప్రశంసలు రావచ్చు. వ్యాపారంలో కొంచెం ఒప్పందాలు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాత పెండింగ్ వర్క్ కూడా మీకు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనుకోకుండా అనవసరమైన ఖర్చులు కూడా వస్తాయి. ఈరోజు కొద్దిగా మీకు సంబంధించిన వారికి కానీ మీ పైన వారికి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకూల వార్తలు కూడా వచ్చే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రేమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయంలో కొంచెం కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మంచి మార్గాన్ని కూడా జరగవచ్చు, కానీ కొంచెం గతంలో వ్యక్తి తిరిగి రావచ్చు. అలాగే అలాంటి విషయంలో ఆకస్మికంగా కొంచెం ఒక శుభవార్త అయితే అనుకోని వార్తలు కూడా ఉంటాయి. ఏదైనా మీకు అనుకూలంగా ఉండాలన్నా కానీ ఏదైనా మీకు అనుకూలమైన పనులు చేయాలన్నా కానీ ఈరోజు మీకైతే అదృష్ట సంఖ్య వచ్చేటానికి మీకు 3-9గా నడుస్తుంది. అలాగే ఈరోజు వీరికి గోధుమ రంగు మరియు ఆరెంజ్ కలర్లో ఏదైనా వస్త్రాన్ని ధరించినట్లయితే కూడా వాటి పరంగా మీకు అనుకూలమైనటువంటి మార్పు వచ్చేటి చోటు చేసుకుంటాయి. అలాగే ఈరోజు వీలైతే మాత్రం ఉదయాన్నే మీరు శివారాధన చేయడం వలన కూడా, అలాగే శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా వీరికి ఊహించలేని విధానంగా కూడా కొంచెం అత్యుత్తమమైనటువంటి మార్పులు కొన్ని వీరి యొక్క జీవితంలో తలబడుతున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క అనుకూలమైనటువంటి జాతక రేఖలు కూడా చూసుకుంటే ఆర్థికంగా కూడా కానీ జీవితంలో కానీ కెరియర్ పరంగా కూడా కొంచెం ఉదయం ప్రారంభమైన పనుల్లో చాలా వేగంగా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నవి. అలాగే కొత్త అవకాశాలు వచ్చి ఆలోచనలు కూడా ముందుకు వెళ్ళే వార్తలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. గతంలో ఏదైతే పాత వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయాలు కొంచెం అనుకూలంగా అయితే లేవు. కాబట్టి ఈరోజు మీరు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు ఏదైనా ఒక మంచిగా ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు మీరు ఏదైనా పని చేసుకోగలిగితే దాంట్లో మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు కూడా కొంచెం చికాకులు కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా మీకు బలంగా కనబడుతున్నాయి. అందువల్ల మారిన వాతావరణం వలన శరీరంలో అలసట మరియు చిన్న ప్రమాదాలు రావచ్చు, తలనొప్పి లాంటివి కూడా కలగవచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కువగా నీరు త్రాగడం, అలాగే తేనె తినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు గోమాతకు పూజ చేసుకోవాలి. వీలైతే ఒక 3 అన్నదానం చేయండి. మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు అయితే వస్తాయి. కాబట్టి సింహరాశి వారు ఎవరైతే కానీ ఈరోజు జరగబోయేటువంటి వార్తలలో వీరికి ప్రత్యేకించి వ్యాపార రంగంలోని, అలాగే ప్రాజెక్టులలో, ఉద్యోగ రంగంలో వీరికైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఆ వార్తలు వీరికి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి జరుగుతాయి. ఈ యొక్క శివ పూజ చేసుకోవడం వల్ల వీరికైతే ఖచ్చితంగా ఆమె అనుకున్న పనులు కూడా సావధానంగా కూడా మంచిగా జరుగుతాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే శివారాధన చేసుకోండి. శివారాధన కనుక చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు కోరిన కోరికలు నెరవేరాలి అంటే శివారాధన చేసుకోండి. మీకు సమస్యలు ఉన్నాయంటే చెప్పుకోండి. సమస్యలు చెప్పుకున్నట్లయితే కంపల్సరిగా మీ కోరికలు నెరవేరుతాయి. ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి. ఏదిగైనా మట్టి పట్టుకున్న బంగారము అవుతుంది. మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి అంతా మంచి జరగాలి. శివారాధన ఎప్పుడు చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.